ప్రముఖ తాత్వికవేత్త కొత్త సచ్చిదానందమూర్తి బోధనలు పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న పద్మ విభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానందమూర్తి విజన్ ఆన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫ్లెక్షన్ ఆన్ 21th సెంచురీ ఎడ్యుకేషనల్ పాలసీ ప్లానింగ్ ఇన్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్రీయ కోణంలో సరళంగా ఆవిష్కరించి భవిష్యత్ తరాలకు అందించిన భారతీయ తత్వశాస్త్ర ప్రజ్ఞానిధి వారి స్ఫూర్తితో యువతరం భారతీయ విజ్ఞానానికి వారసులుగా వికసిత భారత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లా సంగం జాగరణమూడిలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సచ్చిదానందమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినట్టు యొక్క స్థాయికి ఎదగడం వెనక ఆయన స్వయం కృషి ఎంతో ఉంది. నేను ఇందాక కొందరు పిల్లలు వచ్చి కలిసాను, నన్ను స్టూడెంట్స్ ప్రమోషన్ బట్టి అక్కడ దాకా జరుగుతున్నాను అని చెప్పాను. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు.